'సూర్య'. ప్రెజెంట్ ఇప్పుడు 'సూర్య' అన్న పేరు వింటున్నా, లేక తనని చూస్తున్నా గానీ ఏదో తెలియని బాధ. అసలు ఎటువంటి కల్ట్ సినిమాలు చేసిన 'సూర్యనేనా' ఇప్పుడు సినిమాలు చేస్తుంది అన్న ఫీలొచ్చేలా చేసింది ఒక సినిమా. ఆ సినిమానే 'కంగువ'. నిజం చెప్తున్నా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కంప్లీట్ చేయడానికంటే ఎక్కువ కష్టపడ్డా. ఈ వీడియోలో మళ్ళీ 'కంగువ' గురించి మాట్లాడి 'సూర్య' గారి ఫ్యాన్స్‌ని బాధ పెట్టను. అసలు ఈ డౌన్‌ఫాల్‌కి రీజన్ ఏంటి అన్నది కొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అసలు 'సూర్య' గారి స్టోరీ సెలక్షన్‌లో చేంజెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అని చూస్తే అప్పుడు అర్థమైంది. అసలు ప్రాబ్లమ్ ఎక్కడుందా అని. ఓవర్ ది ఇయర్స్ 'సూర్య' గారి స్టోరీ సెలక్షన్‌లో పెద్ద చేంజెస్ ఏం రాలేదు గానీ, ఆయన ఫిల్మ్ మేకర్స్‌ని చూజ్ చేసుకున్న ప్రాసెసే కొంచెం తేడా కొట్టింది. ఆ స్టోరీస్ ఒక్కటే బావుంటే సరిపోదు. ఆ స్టోరీని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ పైన ఆడియన్స్‌కి నచ్చేలా చేయాలి. కొన్ని ఇయర్స్‌గా 'సూర్య' గారి మూవీస్‌లో చాలా మూవీస్ ఈ స్టోరీ ఎగ్జిక్యూషన్ బాగోకపోవడం వల్లే ఫ్లాప్ అయ్యాయి. అసలు 2003-2010 అయితే 'సూర్య' గారి గోల్డెన్ ఎరా అని చెప్పాలి. ఈ టైంలో ప్రతి ఇయర్ ఒక హిట్టో లేక సూపర్ హిట్టో ఖచ్చితంగా ఉంది ఆయన అకౌంట్‌లో. అండ్ వీటితో పాటు స్టోరీ సెలక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. 2003లో 'కాకా కాకీ'తో స్టార్ట్ అయిన 'సూర్య' గారి రూల్ అలా ఒక డెకేడ్ మొత్తం కంటిన్యూ అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ 2004లో 'మణిరత్నం' గారితో 'యువ', ఆ నెక్స్ట్ ఇయర్ 2005లో 'గజిని' అండ్ 'ఆరు'. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా హిట్ అయ్యాయి. 'గజిని' సినిమాతో అయితే మన తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నారు 'సూర్య' గారు. అక్కడి నుండి తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా తన రూల్‌ని స్లోగా ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ నెక్స్ట్ ఇయరే 'నువ్వు నేను ప్రేమ'. ఇదేం సినిమా అని మీరనుకోవచ్చు. మీలో చాలామంది 'న్యూయార్క్ నగరం నిద్రోయే వేళ నేను ఒంటరి చలిలో తుంటరి' అన్న సాంగ్ వినే ఉంటారు. పాట ఈ సినిమాలోది. ఆ సాంగ్ ఎంత బావుంటుందో ఈ సినిమా కూడా అంతే బావుంటుంది. అలా 2007లో 'దేవ' అండ్ మెయిన్‌లీ 2008లో 'వానరవాయరం' ద వన్ అండ్ ఓన్లీ 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'. అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 'జీవీఎం' అండ్ 'సూర్య' గారి కాంబోలో వచ్చిన ఒక కల్ట్. ఓన్లీ తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా పెద్ద క్లాసిక్‌లా మిగిలిపోయింది. ఒక్కసారిగా 'గజినీ'తో క్రియేట్ అయిన మార్కెట్ కాస్త ఈ సినిమాతో డబుల్, ట్రిపుల్ అయిపోయింది. ఇంక తెలుగు ఆడియన్స్‌కి ఒక క్లారిటీ వచ్చేసింది 'సూర్య' గారి సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ ఉంటది అని. అలా నెక్స్ట్ ఇయర్ 'కేవీ ఆనంద్‌తో 'అయాన్' తెలుగులో వీడొక్కడే. ఈ సినిమాలో చూపించిన స్మగ్లింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అదే ఇయర్ మళ్ళీ 'గట్టికుడు'తో వచ్చారు. ఈ 2 సినిమాలు కూడా బాగా పెర్ఫార్మ్ చేశాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంకా నెక్స్ట్ ఇయరే 'సింగం'తో వచ్చారు 'సూర్య'. కట్ చేస్తే బిగ్గెస్ట్ హిట్. అసలు మాస్ స్టఫ్ ఉండే ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయరే 'ఏఆర్ మురుగదాస్‌తో 'సెవెంత్ సెన్స్'. బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయిన ఈ సినిమా ఆ టైంలో మంచి అప్రిషియేషన్ వచ్చింది ఈ సినిమాకి. ఆ నెక్స్ట్ ఇయరే మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంటెడ్ సినిమాతో వచ్చారు 'సూర్య'. అదే 'బ్రదర్స్'. అసలే 'సెవెంత్ సెన్స్‌లో' ఉన్న చిన్న చిన్న సైన్స్‌ని తీసుకోలేకపోయారు ఆ జనాలు. అలాంటిది ఈ సినిమాలో కాదు. ఈ సినిమానే మొత్తం సైన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఆ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. బట్ ఆ నెక్స్ట్ ఇయరే 'సింగం 2'తో వచ్చి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. కట్ చేస్తే బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేశారు 'సూర్య' గారు ఈ సినిమాతో. కానీ ఇక్కడి నుండే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూనే వచ్చాయి. 'లింగ్ స్వామి'తో చేసిన 'సికిందర్', నెక్స్ట్ 'విక్రమ్ కే కుమార్‌తో చేసిన 24', 'సింగం 3', 'వెంకట ప్రభుతో చేసిన 'మాస్' ఇలా ఫ్లాప్స్ పడుతూనే ఉన్నాయి. ఈ సినిమాల్లో 24 బావున్నా గానీ, ఆ టైంలో ఆడియన్స్ అయితే ఈ సినిమాకి రెడీగా లేరు అని నా ఫీలింగ్. ఆ తర్వాత 'విఘ్నేష్ శివన్‌తో 'గ్యాంగ్' అబ్బో! పెద్ద డిజాస్టర్ ఇది. ఆ తర్వాతే 'సెల్వరాఘవన్‌తో 'ఎన్‌జీకే' ఈ సినిమా స్టోరీ ఎక్కడో స్టార్ట్ అయితే ఎక్కడికో పోతుంది. ఆ నెక్స్ట్ ఇయరే 'కేవీ ఆనంద్' గారితో మళ్ళీ 'బందోబస్త్' అనే ఒక సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆడియన్స్‌ని అంత ఇంప్రెస్ చేయలేదు. కానీ ఆ నెక్స్ట్ ఇయరే ఒక మంచి హిట్ పడింది. కానీ హిట్ అయినా యూజ్ లేకుండా పోయింది. ఆ సినిమానే 'ఆకాశాన్ని హద్దురా'. అసలు ఆ టైంలో కోవిడ్ లేకుండా స్మూత్‌గా గనక ఈ సినిమా రిలీజ్ అయ్యుంటే థియేటర్‌లో నెక్స్ట్ లెవెల్ కమ్‌బ్యాక్ అయ్యేది 'సూర్య' గారికి. కానీ ఓటీటీలో రిలీజ్ అయింది. బట్ 'సూర్య' గారికి యాక్టింగ్‌కి రావాల్సిన అప్రిషియేషన్ అండ్ నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టిందనుకోండి. ఆ తర్వాత మళ్ళీ 2021లో కూడా 'జై భీమ్' లాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాతో వచ్చి ఒక మంచి సినిమానిచ్చారు. కానీ అది కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. 2022లో 'ఎవరికీ తలవంచడు' సినిమాతో థియేటర్‌కెళ్ళి వచ్చిన 'సూర్య' గారు ఆ సినిమాతో మళ్ళీ ఇంకో ఫ్లాప్‌ని ఆయన అకౌంట్‌లో యేసుకున్నారు. ఆ నెక్స్ట్ ఇయరే 2023లో ఒక్క 2 మినిట్స్ క్యామియో చేసిన 'సూర్య' ఒక్కసారిగా నేషనల్ వైడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. అసలు 'సూర్యకి' ఒక పర్ఫెక్ట్ రోల్ పడితే ఎలా ఉంటది? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటది? అని జస్ట్ ఒక 2 మినిట్స్ డ్యూరేషన్ ఉండే రోలెక్స్ క్యారెక్టర్‌తో ప్రూవ్ చేశారు. దెబ్బకి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై హైప్ జయ్యని లేచింది. ఆ హైప్‌తోనే వచ్చిన 'కంగువ' సినిమా చాలా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. అసలు ఈ సినిమాకి ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా చాలా స్ట్రెయిన్ అయ్యారు 'సూర్య' గారు. ప్రమోషన్స్ కూడా చాలా పెద్ద రేంజ్‌లో చేసింది మూవీ టీమ్. కానీ సినిమాలో అంత కంటెంట్ లేకపోవడం అండ్ దానికి తోడు అన్నట్టు చాలా ఫ్లాస్. ఈ సినిమాని షెడ్‌కి తీసుకెళ్ళిపోయాయి. కట్ చేస్తే మన తెలుగులో రిలీజ్ అయిన 'రాధేశ్యామ్‌ని' క్రాస్ చేసి బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. కానీ 'కంగువ' రిలీజ్ కాకముందే 'సూర్య 44' కార్తీక్ సుబ్బరాజ్‌తో అని అనౌన్స్ చేసి షూటింగ్ కూడా 4 మంత్స్‌లో కంప్లీట్ చేశారు 'సూర్య'. ఫస్ట్ షాట్ అని రిలీజ్ చేసిన వీడియో అండ్ ఆ నెక్స్ట్ 'సూర్య' గారి బర్త్‌డేకి రిలీజ్ చేసిన గ్లింప్స్ అన్నీ కార్తీక్ సుబ్బరాజ్ 'సూర్య' గారితో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు అని ఫీల్ వచ్చేలా చేశాయి. కానీ 'కంగువ' రిజల్ట్ తర్వాత అదే ఒక రిలీఫ్ అవుతుంది అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు 'రెట్రో' సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో అయితే కేసీపీడీ. 'సూర్య' గారిని ఎలా అయితే చూడాలనుకుంటామో అంతకు మించుంది. మెయిన్‌లీ లవ్ కోర్ పాయింట్‌గా ఒక యాక్షన్ సినిమా అంటే సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది. ఆ వీడియోలో చాలా డీటెయిల్స్ పెట్టాడు కార్తీక్ సుబ్బరాజ్. అండ్ సినిమాలో యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. పర్సనల్‌గా నాకు ఈ వీడియో చూసాక ఎందుకో 'సూర్య' గారికి కమ్‌బ్యాక్ పడబోతుంది అన్న ఫీల్ వచ్చింది. ఇంకా చాలా యాస్పెక్ట్స్ ఉన్నాయి ఆ వీడియోలో. కానీ ఏ మాటకి ఆ మాట 'పూజ హెగ్డే' కెరియర్‌కి బెస్ట్ రోల్ అయ్యేలా ఉంది ఈ సినిమాలో చేసిన తన రోల్. 'సూర్య 44'తో స్టార్ట్ అయ్యి 'సూర్య' గారు మళ్ళీ ఫామ్‌లోకొస్తారు అని నా ఫీలింగ్. ఎందుకంటే 'సూర్య 45' 'ఆర్‌జే బాలాజీతో' అండ్ ఆ నెక్స్ట్ డే 'వేట్రిమారన్' గారితో 'వాడివాసల్'.
అసలు అందరికీ హోప్స్ అన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి 'సూర్య 44' వీడియో రిలీజ్ కాకముందు. నెక్స్ట్ డే 'లోకేష్ కనగరాజుతో' 'రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిల్మ్' అండ్ 'ఎల్‌సీయూ' ఇలా ప్రెజెంట్ అయితే సూర్య గారికి కమ్‌బ్యాక్ ఇచ్చే సినిమాలు ఆయన లైనప్‌లో చాలానే ఉన్నాయి. కరెక్ట్‌గా అన్ని పర్ఫెక్ట్ ప్లేస్‌లో గనక పడితే మాత్రం వింటేజ్ సూర్య ఫార్మ్‌ని మళ్ళీ విట్‌నెస్ చేస్తాం. అదే జరుగుతుంది అని ఆశిద్దాం. ఇది మా వీడియో. నేను ఏదో చెప్దామని, ఏదో చెప్పా అని ఫీలొచ్చింది గానీ బావుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.